ఓకే సార్, అట్లానే. నాకు కూడా తెలియదండి, అందుకని పాస్టర్ గారిని రిఫరెన్స్ పెట్టండి, నేను కూడా చూస్తాను, నాకు కూడా తెలియదు అని చెప్తున్నాను సార్. పాస్టర్ గారు ఉన్నారా? ప్రార్థన చేస్తున్నారా యేసు కోసం? ఏమన్నా రిఫరెన్స్ చెప్తాడేమోనని. మనం శాంతి సమాధానం. పాస్టర్ గారు మీరు రిఫరెన్స్ ఓపెన్ చెప్పారని, పాస్టర్ గారు మీరు రిఫరెన్స్ చెప్తున్నారు. ఒక్క నిమిషం. ఓకే సార్. పరంజ్యోతి గారు, మన శాంతి సమాధానంతో మాట్లాడతాం సార్. రాజు గారు ఏదో శాంతిగా మాట్లాడతాం. అవునండి, అవును సార్, అవును సార్. మనం ఇప్పుడు ఈ పాస్టర్ ఎవరంటే మొన్న నిన్న వీడియో పెట్టా కదండి, ఇది భద్రాద్రి చెల్లో నేను ఒక వీడియో చేశాం కదా, మీటింగ్ పెట్టా కదా, కొత్తగూడెంలో ఎక్కడ అన్నారు కదా. ఇప్పుడు ఆ ఊరు తాలూకు పాస్టర్ అనమాట ఈయన. ఓకే. మీటింగ్ పెట్టడం వల్ల తగ్గినాయండి, మీటింగ్ పెట్టడం వల్ల, అందుకే నాకు వచ్చింది ఆ కోపం. కట్ అయిపోతుంది అనేది. హలో హలో హలో, నేను కట్ చేయలేదండి, కట్ అయిపోతుంది, మీ గారి నుంచి కట్ అవుతుంది అనుకుంటా. లేదు సార్, నేను చాలా ఫ్రీగా టేబుల్ మీద పెట్టుకొని లౌడ్ స్పీకర్ తోటి నేను బైబుల్ రిఫరెన్స్ మీకు కరెక్ట్ అయింది చేస్తున్నాను. చెప్పండి సార్. అపోస్తుల కార్య గ్రంథం ఉండండి సార్. బైబుల్ టీచింగ్ చేయడానికి దేవుడు అపోస్తుల కార్యం చెప్పండి సార్. ఎంత? 1వ అధ్యాయమా, ఎన్నో అధ్యాయం చెప్పండి సార్. కాల్ కట్ అయిపోయింది సార్, వాళ్ళే కట్ చేస్తున్నారు, నేను కట్ చేయలేదు. మళ్ళీ కలపండి సార్. కట్ అయిపోయాడా? వాడే కట్ చేస్తున్నాడు. కలపండి సార్, మళ్ళీ కలపండి. దొంగ నా కొడుకు సార్, ఇటు కలపండి మళ్ళీ. సార్ నేను కట్ చేయలేదు సార్, నేను కట్ చేయలేదు, మీ కాలే కట్ అయిపోతుంది, అయితే కట్ చేయలేదు. చెప్పండి సార్. అపోస్తుల కార్యము. పాస్టర్ గారు, పాస్టర్ గారు ఉన్నారా? హలో, ఉన్నారు. ఒక నిమిషం ఆయన కట్ చేసి మళ్ళీ కాల్ చేస్తాను. మళ్ళీ చేయండి. నేను కట్ చేయకుండా కట్ అయిపోతుంది, వాళ్ళ దగ్గర కట్ అవుతుంది, కట్ చేయలేదు. ఈ అమ్మ పెట్టే టయానికి, లంగాయతి పెట్టే టయానికి లపక్క 2 కాళ్ళు ముడిచినట్టు అయింది మా పరిస్థితి. కానీ ఎంత ఆతృతగా, ఇది ఫస్ట్ టైం రా బాబు అని నేను 2 కాళ్ళు ఎత్తి పెట్టడానికి అయిపోయింది, ముడిచేసింది కాళ్ళు. గోపి గారు బాగా ఆకలి మీద ఉండి బిర్యానీ వారమైంది కదండి, గొర్రెని వేసుకొని. అదే కలపండి సార్, ఇప్పుడు ఇద్దరం కాకుండా ఇంకో గొర్రె కూడా ఉన్నాడు. ఈయన అపోస్తల కార్యం వస్తుంది, ఒక నిమిషం ఆగండి, మళ్ళీ చేస్తాం. వదిలిపెట్టకండి సార్, ఈయన వదిలిపెట్టకండి సార్. ముందర ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పలేదండి మనం అడిగిన దానికి. వీడు దైవజనుడు అంటే చెప్పలేడు, ఏ పాస్టర్ కూడా చెప్పలేడు. సార్ ఇప్పుడు గొర్రె నెంబర్ అవుట్ ఆఫ్ కవర్ ఏరియా వస్తుంది, వేరే గొర్రెను కలిపినా, వేరే గొర్రెను సార్ కలపండి, ఏం చేస్తాం ఇక, ఏదో ఒకటి. ఇంకా చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అని. అమ్మ పరిశుద్ధాత్మ దేవుడు అంట. ఇందాక యూనివర్సిపాల్ గాడి లైవ్ లో. చెప్పండి సార్, ఎవరు సార్ మీరు ఫోన్ చేశారు సార్? చెప్పండి సార్, ఎవరు మీరు ఫోన్ చేశారు? హలో సార్ చెప్పండి సార్, నాకు మీ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది సార్. ఎక్కడ ఒంగోలా, రాజమండ్రి? మాది హైదరాబాద్ అండి. మాది హైదరాబాద్, రాజమండ్రి? రాజమండ్రి కాదండి, ఇక్కడ కుకట్పల్లిలో ఉంటాను. మీ పేరండి? అంటే మీరు ఎవరి కోసం ఫోన్ చేశారు మీరు? హలో చెప్పండి సార్, నేను ఇక్కడే హైదరాబాద్ లో ఉంటానండి, హైదరాబాద్ లో ఉంటాను. నా పేరు ప్రవీణ్ కుమార్. హైదరాబాద్ ఎక్కడ ఉంటారు మీరు? మీకు ఎక్కడ, మీకు ఇవన్నీ ఎందుకంటే మీరు ఎవరు, మీకు ఏం కావాలి? మాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలని సిబిఐ నుంచి ఫోన్ చేస్తున్నాను. ఎక్కడి నుంచి? సిబిఐ నుంచా? అవును. అమ్మో, చెప్పండి. మీరు ఎక్కడ ఒంగోలు ఉంటారా, హైదరాబాద్ ఉంటారా, రాజమండ్రి ఉంటారా? మీకు తెలుగు అర్థమవుతుందా, అర్థం కాదా? తెలుగేనా మీకు? తెలుగా కాదా? తెలుగు. ఇప్పుడు మీరు సిబిఐ అన్నారు కదండి సార్. పేరు రాజన్న ట్రూ క్రిస్టియన్ పడింది. ఇప్పుడు ఇతను సిబిఐ అన్నారు, దాని అబ్రివేషన్ చెప్పండి సార్, మేము తెలుసుకుంటాం. సిబిఐ అంటే అబ్రివేషన్ ఏంటి? చెప్పండి సార్, చెప్పండి, ఫస్ట్ చెప్పండి, మీరు తర్వాత మనం వేరే టాపిక్ వెళ్దాం. సిబిఐ అంటే దాని ఫుల్ ఫామ్ చెప్పండి. ఖైరతాబాద్ లో ఉన్నారు కదా, ఒక నిమిషం అక్కడే ఉండండి, ఓకేనా? తప్పకుండా సార్. ఓకే ఓకే, మీ సంగతి అయిపోతుంది, నీకు చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఎందుకు? మేమేమన్నాం సార్, మిమ్మల్ని ఏం అనలేదు కదా.
సిబిఐ అంటే మాకు తెలియక అడిగా, మీరు అర్థం చెప్పండి. కట్టండి మళ్ళీ వాళ్ళ పేరు రాజన్న క్రిస్టియన్. వాడు అన్ని కనుక్కుందామండి. అరే ఫోన్ కట్ చేసావేంద్రా బాబు? ఫోన్ కట్ చేసేది సిబిఐ కదా, ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు నువ్వు? సరిగ్గా మాట్లాడు. సిబిఐ అన్నావు కదరా, సిబిఐ ఫుల్ ఫామ్ చెప్పు ముందు. ఫుల్ ఫామ్ చెప్పినా మన నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. నువ్వు సిబిఐ అన్నావు కదా, నేను కలుపుతాను, పోలీసు వాళ్ళు కలుపుతాను. ఇప్పుడు సిబిఐ చెప్పు ఫుల్ ఫామ్ ఏంటి? ఓకే ఓకే, ఆ ప్రవీణానికి ఇవ్వరా భయ్. నేనే ప్రవీణ్ రా భయ్, నేనే ప్రవీణ్ చెప్పు. సిబిఐ అబ్జర్వేషన్ చెప్పు ముందరా. ఫస్ట్ నువ్వు అబ్జర్వేషన్ చెప్పితే మాట్లాడు, ఏదైనా మాట్లాడు. ఓకేనా? అరే నేను సరిగానే మాట్లాడుతున్నా, అవులే నీకు అర్థం కావట్లేదు నా భాష. సిబిఐ అంటే అబ్జర్వేషన్ ఏంటి? బాబు మేము లంచా కొడుకు నీ అమ్మని దెంగని చెప్పి తిట్టట్లేదు, సరిగానే మాట్లాడుతున్నాం. మాట్లాడు ఏంటి బాబు? చాలా పద్ధతిగా. అరే సిబిఐ అంటే అర్థం చెప్పరా బాబు, ఇవన్నీ కాదు మాకు లవడా. ఇవన్నీ సిబిఐ అంటే అబ్జర్వేషన్ ఏంటి? మేము తిట్లా, మేము అట్లా తిట్టట్లేదు. ఎవరు లంచా కొడుకు గుద్దలు తెరుపుకున్న మాట అలాంటి మాటలు మేము అన్నాం బాబు, మేము అలాంటి మాట్లాడాం. సిబిఐ ఫుల్ ఫామ్ చెప్పు, మేము పొలైట్ గా చెప్పండి సార్ అంటున్నాం, మేమేం తప్పు మాట్లాడాలి. సార్ చెప్పండి సార్ ప్లీజ్. సిబిఐ అంటే ఏంటండి? సిబిఐ కావాలి నీకు? అవును సార్, అవునండి అవునండి. నీకు సిబిఐ ఫుల్ ఫామ్ కావాలి అంతే కదా? చెప్పండి. ఏంటి సార్ 2 సార్లు చాలా మీకు ఒకసారి అర్థమైందా లేదా చెప్పండి, మళ్ళీ 2 సార్లు అడుగుతుంది ముసలోళ్ళలాగా. 10th క్లాస్ ఫెయిల్ అయినా బాబు, నాకేం తెలుసు? సిబిఐ అర్థం చెప్పరా బాబు ముందర, ఇవన్నీ మనకు వద్దు. నువ్వు సిబిఐ ఆఫీసర్ అన్నావు, మరి ఇలా చవటం కూడా నేరమే. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయినాము అయ్యా. నువ్వు సిబిఐ అంటే అర్థం చెప్పాయా, నేను నీ క్వాలిఫికేషన్ అడగలేదు. నేను నీ క్వాలిఫికేషన్ అడగలా. నువ్వు ఎర్రగుంటావా తెల్లగుంటావా, నీది పొడుగుంటుందా పొట్టిగుంటుందా నేను అడగలా. సిబిఐ అంటే ఫుల్ ఫామ్ ఏందో చెప్పు, మాకు తెలియకూడదు. పోలీస్ అంటే మాకు తెలుసు, పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్. సిబిఐ అంటే ఎక్కడ ఉంటాడు మాకు తెలియదు కదా. అసలు సిబిఐ అంటే ఏందో తెలుసుకుందామని అడుగుతున్నాం, దాంట్లో తప్పే ఉంది బాబు. నేరుగా వస్తుందా బాయ్? నేరుగా వస్తుంది, నాకు వచ్చి చెప్తారా బాయ్? ఓకే, ఎక్కడికి? ఎక్కడున్నావు? ఎక్కడ? అక్కడికి వస్తున్నా. లేదు లేదు, మేరీ పువ్వులో నిద్రపోతున్నా, లేపుకొని రమ్మంటే ఇప్పుడు కార్ వేసుకొని వస్తాను నేను అడ్రస్ చెప్తే. రా ఇక్కడ ఉప్పల్ రింగ్ రోడ్ రా. అమ్మాయిలు ఏమైనా ఉన్నారా ఏంటి? రాత్రిపూట మాకు 11ంటికి బాబు ఒక నిమిషం అయ్యా ఆగండి కట్ చేశారు. నేను ఈయన పాస్టర్ ఫిలిప్స్ వచ్చారు, వాళ్ళతో మళ్ళీ మాట్లాడదాం. ఉంది సార్, ఉంది సార్, ఇప్పుడు క్లియర్ గా. ఓకే రైట్ సార్, ఇప్పుడు చెప్పండి. అపోస్తల కార్యం తీసాం సార్, 1వ అధ్యాయం తీసాం. ఓకే, 1వ అధ్యాయం తీసుకున్నారా? సార్ పాస్టర్ గారు ఒక నిమిషం కండి సార్. రాజు గారు ఈ సిబిఐకి మీరు ఫినిషింగ్ టచ్ ఇవ్వండి. ఒకటే ఫోన్ చేస్తున్నాడు, మళ్ళీ మాట్లాడదాం. సిబిఐకి ఫినిషింగ్ టచ్ సిబిఐ గారు చెప్పండి సార్, సిబిఐ గారు చెప్పండి. లైన్ లో వేరే వాళ్ళు కూడా ఉన్నారు. సిబిఐ గారు మీరు వస్తారని రావాలా? మీరే రండి సార్, అడ్రస్ కనుక్కోండి. సిబిఐ ఆఫీసర్ గారు చెప్పండి, ఎక్కడ అడ్రస్ చెప్పండి, ఎక్కడ రమ్మన్నారు? అరే నువ్వు సిబిఐ కదా కనుక్కోవయా, అది అడ్రస్ చెప్పాలా? సిబిఐ ఆఫీసర్లు మేము అడ్రస్ చెప్పాలా? నువ్వు కనుక్కొని రావాలా? మా ఫోన్ ట్రాప్ చేసి 10 నిమిషాల్లో ట్రాప్ చేయొచ్చు. అరే నీ అమ్మ నేను ఎక్కడికి పోతాను? రాత్రి 10 ఇంటిలోనే ఉంటాను రా బాబు. నీ అమ్మ చాలా లాగా ఉంది, ముసలి లాగా ఉన్నావు. చూడబాయ్ 10 ఉంటావు చూడండి, 10 minutes లో ఉంటావు. సరే సార్, ఒక నిమిషం ఆగండి. రాజుగారు మనకు పాస్టర్ ఇంపార్టెంట్ అండి. సిబిఐ సరే ఆయన తీసేయండి, పక్కన పడేయండి. సిబిఐని పక్కన పడేయండి. సిబిఐని సార్ చెప్పండి సార్, పాస్టర్ గారు చెప్పండి. పక్కన పెట్టేసేయండి. సిబిఐ గారు సిబిఐ వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయారు. పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు చెప్పండి సార్. అపోస్తల కార్యము 1వ అధ్యాయం తీశాను సార్, ఎన్నో వచనం? సరే ఓకే రైట్, నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీతో మాట్లాడతా సార్. నాకు వద్దు సార్, ప్లీజ్ సార్. పరిశుద్ధాత్మ దేవుడు అనే పదం నాకు ఎక్స్ప్లెయిన్ వద్దు, నేను మొత్తుకుంటుంది అదే ఇందాక నుంచి. పరిశుద్ధాత్మ దేవుడు అనే పదం కావాలి నాకు. మిస్టర్ రాము గారు, ఐ కెన్ గివ్ దట్ ఎవిడెన్స్. చెప్పండి. అపోస్తల కార్యము 1వ అధ్యాయం నీకు సిబిఐ అన్నా లెక్కలేదు, పాస్టర్లన్నా లెక్కలేదు, ఎవరన్నా లెక్కలేదు. సార్ నాకు నిజం చెప్తున్నా, ఎవరంటే నాకు వినండి సార్, నాకు ఎవరంటే లెక్క చేస్తానంటే నిజాన్ని నిర్భయంగా మాట్లాడు అంటే నేను లైక్ చేస్తాను, అతనికి నేను సెల్యూట్ చేస్తాను. మేము అకార్డింగ్ టు బైబుల్ ప్రకారంగా మాట్లాడుతున్నది పరిశుద్ధాత్మని గురించి. అపోస్తల కార్య గ్రంథంలో మాకు ఇచ్చిన బైబుల్ గ్రంథం ఇచ్చినటువంటి ఆనవాళ్లతో మేము ఆయనని వినండి. దేవుడు అనే పదం
మాట్లాడిన ఎంత వల్గర్ గా ఉందో సార్ అవన్నీ ఇప్పుడు కాదు ఒక్క నిమిషం నన్ను మాట్లాడినేవ్వండి సార్. నేను అడిగింది ఒకటే, పరిశుద్ధాత్మ దేవుడు అనే పదాన్ని చూపించమన్నా. నాకు ఎక్స్ప్లెయిన్ వద్దు సార్. నేను దేవుడు అని ఒకసారి మీరు చూపిస్తే చాలు, నాకు నేనేం అడగలేదు మిమ్మల్ని ఇంకా. సరే, మీకు నేను చెప్పేది మీకు ఆన్సరే సార్, కానీ మీరు సరిగా వినట్లేదు సార్. సరే చెప్తాను వినండి. లూకా రాసిన సువార్త 4:1 తీయండి. చూడండి సార్ ఒక్క నిమిషం. ఇంత అపోస్తల కార్యాలు ఏం లేదు అట్లయితే సార్ అక్కడి నుంచి వద్దాం సార్. అపోస్తల కార్యగ్రంథంలో కూడా ఉంది సార్. అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం, 1వ అధ్యాయం 6వ వచనం. అందరూ పరిశుద్ధాత్మను నిండుకున్న వారి ఆత్మ వారికి శక్తి అనుగ్రహించి అన్ని నేను అడుగుతుంది దేవుడు అనే పదం చూపించమన్నాను సార్. ఇక్కడ 4వ దాంట్లో దేవుడు అనే పరిశుద్ధాత్మ. సార్ నన్ను మాట్లాడినవ్వండి, నన్ను ప్రశ్నించేయండి. మీరు రిఫరెన్స్ చూపించారు, ఒక నిమిషం అండి, మీరు రిఫరెన్స్ చూపించారు, నన్ను మాట్లాడినవ్వండి. నేను అడిగింది ఏంటంటే వినండి సార్, పరిశుద్ధాత్మ గురించి మీరు ఎట్లయితే అడిగారో నేను దానికి ఒక్కడే అనడానికి క్లారిటీ ఇస్తున్నా. నేను అడిగింది దేవుడు అనే పదం అడిగాను సార్. సార్ ఒక్కటే చెప్తున్నాను వినండి. ఆయనని దేవుడు అనడానికి కారణం ఒక్కటే ఉంటుంది. అదే నేను మాట్లాడుతున్నా. నేను అడిగింది అది కాదండి, నేను అడిగింది అది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు అనే పదాన్ని చూపించమంటున్నా సార్. పదం అనేది అట్లా ఉండదు సార్. ఇప్పుడు అదేంటండి, ఇప్పుడు దేవుడు కాదు సార్ అండి, బైబిల్ ఎక్కడ కూడా దేవుడైతే దేవుడు అనే పదాన్ని రాశారు వాళ్ళు. అవును సార్, పరిశుద్ధాత్మ దేవుడు అంటే రాయాలి కదా, ఆయన కూడా దేవుడు అని చెప్పి రాయాలి కదా. ఆయన పంపినవాడు సార్, ఆయనే ఆత్మస్వరూపే ఈ భూలోకానికి వచ్చాడు సార్. ఎక్కడుంది మీరు చెప్పిన మాట బైబిల్లో చూపించండి. పరిశుద్ధాత్మ దేవుడు యెహోవా రూపం. అసలు దేవుడు అంటే ఆత్మస్వరూపం, మళ్ళీ ఆత్మకు ఇంకో ఆత్మ ఏంటండి? పరిశుద్ధాత్మ ఏమంటారు? దేవుడు అంటేనే యెహోవా అంటే ఆత్మస్వరూపం, మళ్ళీ ఆయనకు ఇంకో ఆత్మ ఉందా? ఆదికాండం 1వ అధ్యాయము. కాదు సార్, నేను అడిగింది అని చెప్పండి. దేవుడు అంటే ఆత్మ, మళ్ళీ ఇంకో ఆత్మ ఎలా ఉంటది? ఆదికాండం నేను చెప్తానండి సార్. దేవుడు జలాలపై అల్లాడుచోడు పదం ఒకటి ఉంది. దేవుడు ఆయన ఆత్మ అల్లాడుచోడు పదం ఉంది. నేను అడుగుతుంది అది కాదు. అక్కడ నుండే కలిసికట్టుగా ఉన్నవారు నేను వేరు, నా ఆత్మ వేరు కాదు. నాకు అది వద్దు సార్. పరిశుద్ధాత్మ ఇవన్నీ వద్దు సార్, టాపిక్ మన టైం వేస్ట్. పరిశుద్ధాత్మ దేవుడు అనే పదాన్ని మీరు చూపించగలరా లేదా? అప్పుడు మేరీ పతివ్రత నేను ఒప్పుకుంటాను. పరిశుద్ధాత్ముడు వేరు కాదు సార్, ముగ్గురు ఒకటే. అయితే ఇప్పుడు మేరీ గర్భం చేసింది పరిశుద్ధాత్మ బదులు నేను యేసు అనుకోవచ్చా? మరి ముగ్గురు ఒకటే అన్నారు. ఎలా ఒకటండి ముగ్గురు? ఎలా బైబుల్ అన్నారు కదండి, మత్తయి రాసిన సువార్త 12:32 ఒక్క నిమిషం వినండి, నా ప్రశ్న వినండి. మీరేమన్నారు? ముగ్గురు ఒకటే అన్నారు. సరే, నేను ఒప్పుకుంటాను. అయితే ఇప్పుడు మేరీ గర్భం చేసింది, యేసు గర్భం చేసి యేసే పుట్టాడనే పదాన్ని నేను వాడుకోవచ్చా? లేదా పాత నిబంధనలో యెహోవా ఎంతో మందిని భార్యలు తీసుకొచ్చి పక్కోడి దగ్గర పనుకోబెట్టాడు, అవన్నీ యేసు చేశాడు అనొచ్చా? చెప్పండి. సరే, మీ దానికి క్లియరిటీ ఇస్తున్నాను. అబ్షలోము అనేవాడు తన భార్య తన పిల్లల తనులందరినీ ఒకరి తర్వాత ఒకరిని పడుకోబెట్టి ఇజ్రాయెల్ ప్రజలందరూ చూస్తుండగా సెక్స్ చేశాడు, బ్లూ ఫిల్మ్ చూపించాడు. అది ఏం చేశాడు అనే పదాన్ని నేను అనొచ్చా? ముగ్గురు నన్ను మాట్లాడేవాళ్ళు సార్. మీ దగ్గర ఉంది కాబట్టి నేను ఒకసారి 12:32 మీకు అంకితం చేస్తాను, చదువుకోండి సార్. అది మీరు చదవండి సార్, నేను వింటాను. ఏంటండి అది? మత్తయి 12:32 సార్. ఉండండి సార్, నేను తీస్తాను. మత్తయి 12:32 సార్. 12:32 తీస్తా ఉండండి సార్. నేను మనుష్య కుమారుని విరోధంగా మాట్లాడు పాపక్షమాపణ ఏమన్నా పరిశుద్ధాత్మకి యుగములు పాపక్షమాపణ లేదని చెప్పాడు. అవును, అయితే ఆయన కన్న తండ్రి గట్ట ఆయన చెప్పుకున్నాడు, కడుపు చేశాడు కాబట్టి. మేరీ కడుపు చేసిన పరిశుద్ధాత్మ క్లియర్ గా అందరికి తెలుసు. ఆయన కన్న తండ్రి గురించి చెప్పుకున్నాడు. అసలు యెహోవా అనే పేరు లేదు కదా, అందుకనే దాన్ని మీరు తప్పు పట్టకూడదు సార్. ఎందుకనంటే నేను చెప్పింది నేను మేరీ గర్భం చేసింది పరిశుద్ధాత్మ నాకు తెలుసండి. పరిశుద్ధాత్మ నాకు చూపించి పాపక్షమాపణ లేదు నీ పదం నేను ఎప్పుడో విన్నాను. ఇది నాకు చూపించండి. నేను అడిగింది అది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు అనే పదాన్ని చూపించమన్నాను నేను. ముగ్గురు ఒకటే సార్. ఆయనే త్రియేక దేవుడు, అంటే తండ్రి వేరు కాదు. త్రియేక దేవుడు అనే పదం బైబిల్లో మీరు చూపిస్తే ఈ క్షణమే నేను బాప్టిజం తీసుకుంటా. త్రియేక దేవుడు అనే పదం మీరు బైబిల్లో నుంచి చూపిస్తే ఈ క్షణమే నేను బాప్టిజం తీసుకుంటాను. త్రియేక దేవుడు అనే పదం మీరు చూపిస్తే మీకు సార్, మీకు బ్యాప్టిజం ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. మీ పాపాలు ఒప్పుకుంటే త్రియేక దేవుడు అనే పదం చూపించండి సార్, నేను ఇప్పుడే వచ్చేస్తాను. లేదు, అది కూడా లేదు బైబిల్ గ్రంథంలో త్రియేక దేవుడు అని మెన్షన్ లేదు. కర్మ సార్, ఎక్కడ దొరికారండి మీరు?
పాత నిబంధన గ్రంథంలో తండ్రి అయినటువంటి దేవుడుగా ఉన్నాడు, కొత్త నిబంధనలో ఆయన కుమారుడైన యేసుక్రీస్తుగా ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకం నుంచి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఆయనను ఆదరణకర్తను మనకిచ్చాడు. అది ముగ్గురు వేరు కాదు, ముగ్గురు ఒకటే. వేరు, ఆ పనులు వేరు కానీ దేవుడు ఒక్కడే. ఎలా ఒక్కడే? ఏ విషయంలో ఒక్కడే? ఏ విషయంలో ఒక్కడే? దేవుడు ఏ విషయంలో ఒక్కడే? మీరు ముగ్గురు ఒకటే అన్నారు, ఎలా ఒకటే నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఎలా ఒకటే ముగ్గురు? ఇప్పుడు నా కొడుకుకు నేను తండ్రి, నీకు మిత్రుణ్ణి, నా భార్యకు భర్తని, నా అయ్యకు నేను కొడుకుని, ఇదంతా అట్లయితే దేవదూతలందరూ కూడా ఈ లిస్ట్ లో దేవదూతలందరూ కూడా మరి ఈ లిస్ట్ లో వేసుకోవచ్చుగా? కాదండి, దేవదూతలందరినీ కూడా మరి ఇదే లిస్ట్ లో వేసుకుందాం, అందరు దేవుళ్ళకి వేసుకుందాం, దేవదూతలు కూడా వేసుకుందాం. మరి నా భార్య నన్ను భర్త అని పిలుస్తుంది. కాదండి, అదే చెప్తున్నా, దేవదూతలందరినీ కూడా కలిపేద్దాం ఈ లిస్ట్ లో. దేవదూతలందరూ ఈ లిస్ట్ లో కలిపేద్దాం. ఆయన కోటాను కోట్ల మంది దేవదూతలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వేసేద్దాం ఈ లిస్ట్ లో. మరి అందరు దేవుళ్ళు అయిపోతారు, దేవుడు లేదు. వాళ్ళందరూ అవి దూతలు సార్, ఇతను దేవుడు సార్. నేను దేవుళ్ళు అనేక మంది ఉన్నారని, ఒక్క నిమిషం అండి, ప్రభువులు అనేక మంది ఉన్నారని బైబిల్ నుంచి మీకు రిఫరెన్స్ చూపిస్తానండి. మరి మీరు ఓడిపోయినట్టు ఒప్పుకుంటారా? ఒక్కడే ఉన్నాడని నేను కూడా రిఫరెన్స్ చూపిస్తాను సార్. అవునా? యెహోవా దేవుడు ఉన్నాడు. పాత నిబంధనలో దేవుడు అనేవాడు దేవుళ్ళక దేవుడు అండి, దేవుడు కాదండి. దేవుడు ఒక్కడే కాదండి, తప్పు మీరు మాట్లాడింది. దేవుళ్ళక దేవుడు, యెహోవా అనే దేవుడు. అంతే, దేవుళ్ళు చాలా మంది ఉన్నారు, అందులో యెహోవా అనే దేవుడు. మీరు ఫస్ట్ బైబిల్ చదివి నేర్చుకోండి సార్ ప్లీజ్. మీకు బైబిల్ తెలియదండి. దేవుళ్ళక దేవుడు, యెహోవా దేవుడు, ఆయనే దేవుడు. మీకు ధర్మాల గురించి తెలియదు. ద్వితీయోపదేశ కాండం తీయండి, మీ దగ్గర బైబిల్ ఉంది. నేను చెప్పింది అదేనండి. ద్వితీయోపదేశ కాండం ఆగండి. ఇప్పుడు ముగ్గురు ఒకళ్ళు అయితే అంత్య దినాలు ఎప్పుడు వస్తాయని ఒకడు అడిగితే నాకేం తెలుసు, మా డాడీకి తెలుసు. మా డాడీకి తెలుసు అంటాడు, నాకు తెలియదు అంటాడు. ఈ పాస్టర్కి బైబిల్ రాదు, ఇప్పుడు అది కాదండి అంటాడు. ఏసు అంటాడు, ఏసు అడుగుతాడు, ఏమయ్యా ఎప్పుడు వస్తుంది పర్లేదు అంత దినం అంటే నాకు తెలియదు, నా తండ్రికి తెలుసు అంటాడు. మళ్ళీ ఒక ఆమె ఏమయ్యా నా కొడుకుని కుడి పార్శ్వం మీద, నా చిన్న కొడుకుని ఎడం పార్శ్వం మీద కూర్చోబడి అది నా వశంలో లేదు, నా తండ్రి వశంలో ఉంది అంటాడు. ముగ్గురు ఎలా ఒకటైతారు మరి ఈ లెక్కన? అట్లా కాదండి, మీరు ఆన్సర్ చెప్తే మీకు ఇంకో బెనిఫిట్ అండి. ఇప్పుడు మణుగూరులో నన్ను ఫాలో అవుతున్న ఆ మీటింగ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను చెప్తే వింటారు. వాళ్ళు 10 మందిని కూడా మీ చర్చికి ఇచ్చేస్తా. ఏమంది మీ చర్చిలో బాప్తిజం తీసుకోమంట. ఓకే, రాజుగారు మొన్న మీరు మీటింగ్ పెట్టించారు కదా, మీరు మణుగూరు ప్రాంతంలో మొన్న మీటింగ్ బైబుల్ రాదండి. బైబుల్ రాదు. మీరు ఇచ్చే వాళ్ళు అసలే వద్దు నాకు. మీరు ప్రభుని ఎరిగితే చాలు నాకు. మీరు మారు లోతు కూతుళ్ళు చేసింది సార్. ఒక్క నిమిషం అండి, ఫైనల్ ఒక ప్రశ్న సార్, మీరు దీనికి సమాధానం చెప్తే ఇప్పుడు దాకా టాపిక్ మేము మాట్లాడింది ఏం మాట్లాడాం. లోతు కూతుళ్ళు తప్పు చేశారా, తప్పు చేయలేదా చెప్పండి. మరి బైబిల్ నుంచి చూపించండి. బైబిల్ నుంచి మీరు యెహోవా దేవుడు దాన్ని చూపించండి. యెహోవా దేవుడు ఇది తప్పు అని చెప్పాడు, ఆ వచనం చూపించండి నాకు ఇప్పుడు బైబిల్ నుంచి. మీరు అది నేను సార్ వినండి, అది లోతు గ్రంథం, లోతు భార్య, లోతు కుమార్తెలు. నేను అడిగింది అది కాదండి, లోతు కూతుళ్ళు తప్పు చేశారని బైబిల్లో ఎక్కడుంది? ఉంది. లోతు భార్యలు, లోతు కుమార్తెలు తన తండ్రితో తప్పు చేశారన్నది ఉంది. కానీ తప్పు అనే పదం చూపించండి చాలు. పచ్చ కామెర్లు వచ్చినోడికి లోకమంతా. ఇప్పుడు వ్యక్తిగత దోషంలు వద్దండి పాస్టర్ గారు, వ్యక్తిగత దోషంలు వద్దు. లోతు కూతుళ్ళు చేసింది సార్. ప్రవీణ్ గారు చెప్పండి సార్. అది నాకు వేరేది ఏదో కాల్ వచ్చిందండి, వేరే కాల్ వచ్చి కట్ చేసింది. గొర్రెలు ఎక్కువైపోయిందండి వేరేది. ఇప్పుడు ఆ పాస్టర్ ఫిలిప్స్ ఉన్నారండి, లైన్ లో ఉన్నారు, మీరు మాట్లాడండి సార్. నేను పరంజ్యోతిని కలుపుతా సార్. కలపండి సార్. సార్ పాస్టర్ గారు ఉన్నారండి? సార్ మీ పేరు రాము గారు కదండి? నా పేరు రాజు అండి. యాక్చువల్గా రాము అన్నారు, నా పేరు రాజు. రాజు గారు, మీరు వింటానంటే మీకు పూర్తిగా అర్థమవుతుంది సార్. వినకపోతే మనం ఇట్లా మాట్లాడుకొని కూడా వేస్ట్ సార్. సార్ మీరు చెప్పండి సార్. లోతు కూతుళ్ళు తప్పు చేశారని వచనం చూపించండి. పోనీ యెహోవా దేవుడు ఎక్కడ చెప్పాడు తప్పు చేశారని అది చూపించండి చాలు. ఆది కాండము అవునండి సార్, నేను తీస్తాను. కానీ పరంజ్యోతి గారు ఒక మాట చెప్పాలంటే, ఆది కాండము చెప్పండి సార్. మీ పాస్టర్లు కూడా చెడ్డ పేరు వస్తుంది కదా. 19:36 చూడండి. పరంజ్యోతి గారు అందులోనే ఉంది. అంటే ఇప్పుడు ఇట్లాంటి పాస్టర్ల వల్ల మీలాంటి మంచి పాస్టర్లు కూడా చెడ్డ పేరు వస్తుంది కదండి.
అలా లోతు దాని వల్ల గర్భవతులు అయితే 36 అదే ఉంది కదండి. అంతవరకే ఉంది కదా, దాన్ని బట్టే కదా చాలా మంది నాకు మెంటల్ తెప్పించుకో, పిచ్చోళ్ళలాగా మాట్లాడుతు, ఇంకా పిచ్చి నా మడ్డాని బూతులు తెగిస్తావే ఎర్రిపూక. నేను అడిగింది ఏంటి, దేవుడు ఎక్కడ ఖండించాడని అడిగి నీ అమ్మ నాకు బీపీ తెప్పిస్తావు బాబు. నీకు దండం పెడతాను రా పాస్టర్, ప్లీజ్ దండం పెడతాను రా, నన్ను వదిలేరా బాబు, నీకు దండం పెడతా ప్లీజ్ రా. నేను అడిగింది ఏంటి, యెహోవా దేవుడు ఎక్కడ ఖండించాడని అడిగాను రా బాబు. నీ అమ్మని ఎవరు ప్లీజ్ రా బాబు, ఏ ఊర్లో ఉంటే చెప్పు, రేపు పొద్దున వస్తాను నీ కాళ్ళు పట్టుకుంటాను వచ్చి, నన్ను వదిలే ఇంకా ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ పాస్టర్ గారు దండం పెడతాను, నన్ను వదిలేసేయండి సార్, మమ్మల్ని ఇంకా మా జోలు రాకండి సార్. మీరు నేను అడిగింది దేవుడు మీ మనుగురు ప్రేక్షకులు ఉంటారండి బాబు, మీ మనుగురు కాదు అయ్యా కిరణ్ గారు, ప్రవీణ్ గారు, నేను అడిగింది ఏంటంటే లోతు కూతురు తప్పు చేశాడు, దేవుడు ఎక్కడ చెప్పాడంటే లోతు తన కుమార్తెలు గర్భవతులు అవుతారని చూపిస్తుంది. నేను అడిగింది ఏంది, ఆయన చూపించేది ఏంది? మీరు లోతు భార్యతో, లోతు తన తండ్రితో చేసినటువంటి అడిగింది అది కాదండి. ప్రవీణ్ గారు నన్ను మాట్లాడి, ప్రవీణ్ గారు నన్ను మాట్లాడి ఒకసారి. పాస్ గారు పరంజ్యోతి లాంటి వాళ్ళకు చెడ్డ పేరు వస్తుంది. ఒక నిమిషం, పాస్ గారు, పరంజ్యోతి గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. నేను అడిగింది ఏంటంటే పాస్ గారు, నేను అడిగింది ఒక నిమిషం పాస్ గారు, నేను అడిగింది లోతు తప్పు చేశాడు కాబట్టి, లోతు తప్పు సార్ ఒక్క నిమిషం నన్ను మాట్లాడి. నేను అడిగింది ఏంటంటే లోతు కూతుళ్ళు తప్పు చేశారని దైవ గ్రంథంలో ఎక్కడ రాసింది అని అడిగానండి. అదే కదా నేను అడిగింది. అది చూపించండి సార్, పోనీ ఏదైనా చూపించండి, నేను తీశాను. తప్పు అనేది దేవుడు కూడా చెప్పలేదు అక్కడ తప్పు జరిగిందని. నువ్వెట్లా చెప్తావు తప్ప? నువ్వు అన్నావు కదా ఇంతకుముందు, నువ్వెట్లా అన్నావు? మరి నువ్వు దేవుడు చెప్పదు, నువ్వెట్లా చెప్తావు? అసలు చాలా మంది దీని గురించి అడిగేది ఏంటంటే ఇది బూతు పుస్తకం అని మీరు ఫస్ట్ లో మాట్లాడి. నేను అడిగింది అది కాదు సార్, టాపిక్ డైవర్ట్ చేయొద్దు. నేను అడిగింది సార్ ఫస్ట్ లో మీరు సిగ్గుమాలిన పుస్తకం, బూతు పుస్తకం అన్నారు కదా, ప్రశ్న కూడా చాలా మంది దీన్నే పట్టుకున్నారు. నేను అడిగింది అది కాదండి పాస్టర్ గారు, కాదండి. నేను ఒక నిమిషం, పరంజ్యోతి గారు నన్ను మాట్లాడండి. పాస్టర్ గారు ఒక నిమిషం మీరు సైలెంట్ గా ఉండండి. పాస్టర్ గారు ఒక్క నిమిషం, పాస్టర్ గారు ఒక్క నిమిషం నన్ను మాట్లాడి. నేను అడిగింది పాస్టర్ గారు, నేను అడిగింది ఒక్కటే మాట సార్, దేవుడు ఎక్కడ తప్పని చెప్పాడు, చెప్పలేదు కాబట్టి నువ్వెలా చెప్తావు తప్పని? దేవుడు చెప్పండి, నువ్వెలా చెప్తావు అది తప్పని? నీకేం అధికారం? మాట్లాడేది మీలాంటి వాళ్ళు అసలు మేమే చేయలేదు సార్ అట్లాంటి బోధలు. కాదండి, బైబిల్ ప్రకారం లోతు కూతుళ్ళు చేసిన తప్పు కాదండి, బైబిల్ రాసిన చెప్పాలి కదా, నీ సొంత అభిప్రాయం చెప్తావే. మేము ఎప్పుడు చెప్పామండి సొంత అభిప్రాయం? లోతు కూతుళ్ళు తప్పు చేశారు నువ్వు అన్నావు కదయ్యా. మీరు అడిగిన ప్రశ్నకే నేను చెప్తున్నా. ఏమని అడిగారు మీరు? ఫస్ట్ లోతు నువ్వేమన్నావు? తప్పు చేశారని స్టేట్మెంట్ ఇచ్చావు, నువ్వు ఇవ్వకూడదు అట్లా. తప్పు చేయలేదని చెప్పాలి, లోతు కూతుళ్ళు తప్పు చేయలేదని చెప్పాలి బైబిల్ ప్రకారం. అది మాకు ఎప్పుడో తెలుసు సార్, అసలు చెప్పింది సార్ మీకు. లోతు భార్య గురించి, లోతు కుమార్తెల గురించి మీకు తప్పుగా తెలుసు, నేను ఒక వీడియో పెడతానని నేను అడిగేది సార్. నేను అడుగుతుంది ఏంటంటే దైవ గ్రంథంలో ఉన్నది మాట్లాడుకోవాలి, మన సొంత అభిప్రాయాలు మాట్లాడుకోవాలి. మనం ఫస్ట్ ఇది చెప్పండి, విషయం చెప్తాను సార్. మన సొంత అభిప్రాయాలు కాదు కానీ అసలు దేవుడు లోతు కూతుళ్ళు తప్పు చేశారు, నువ్వు ఎలా స్టేట్మెంట్ ఇస్తావు? మనుషుల యొక్క పాపం గురించి రాయబడ్డాడు కానీ హిందూ దేవుళ్ళే తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు. నమ్మకండి వాళ్ళని, వాళ్ళు అసలు ఎవరు నమ్మమన్నారు మిమ్మల్ని? ఎవరు నమ్మమన్నారు వాళ్ళని మిమ్మల్ని? మేము నమ్మకనే నిజం తెలుసుకొని వచ్చాం సార్. కాదండి, ఎవరు హిందూ దేవుళ్ళు అని చెప్పి నీకెవరు చెప్పారు నమ్మమని? నమ్మకు, నేను నమ్మమని చెప్పాను ఇందాక నుంచి. నేను అడిగింది ఒక్కటేనండి, లోతు కూతుళ్ళు తప్పు చేశారని మీరు బైబిల్ నుంచి రిఫరెన్స్ చూపించమన్నా. మీ బైబిల్ మరియను బట్టి ఆ బ్రదర్ చాలా రాంగ్ గా మాట్లాడితే అది తప్పు బ్రదర్ అని చెప్దామని నేను కాల్ చేశాను. అదండి ఒక్క నిమిషం అండి, మీరు మీ వర్షం మీరు చెప్పుకుంటూ పోతే అవతల ప్రశ్న వినట్లేదు. నేను అడిగింది అది కాదు సార్, ఇవన్నీ కాదు సార్. నేను లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకటే క్వశ్చన్ అడిగి, లోతు కూతుళ్ళు తప్పు చేశారు లేదంటే మీరు తప్పు చేశారన్నారు, బైబిల్ వచ్చి రిఫరెన్స్ చూపించమన్నా. దీంట్లో తప్పే ఉందని చూపించండి ఫస్ట్ మీరు, తర్వాత వెళ్దాం వేరే టాపిక్ కి. ఒక నిమిషం అందరూ ఆగండి.
ఒక నిమిషం అందరూ ఆగండి సార్, ఒక నిమిషం ఆగండి, అందరూ ఆగండి అమ్మా, ఒక నిమిషం ఆగండి అమ్మా. నాకు ఫోన్ వచ్చింది, ఎవరు మేడం నాకు ఫోన్ చేశారు? మీరు అంత చిన్న విషయాన్ని బ్రహ్మ విష్ణు అనబడుతున్న వాళ్ళు పాపం చేశారని మేము చదువుకున్నాం సార్. లైన్ లోకి వేరే వాళ్ళు ఎవరు వచ్చారు? వాళ్ళనే మిమ్మల్ని ఆగయ్యా, లైన్ లోకి వేరే వాళ్ళు వచ్చాక ఎవరంటే నాకు ఇంటర్నేషనల్ ఏదో అమెరికా నుంచి కాల్ వచ్చింది, ఎవరండి మీరు మాట్లాడేది? చెప్పండి, నేను ప్రవీణ్ కుమార్ మాట్లాడుతాను మేడం. ఎవరు? మరి బీటెక్ అయిపోయిందండి. ఫస్ట్ ఆవిడెవరో కనుక్కో. అసలు మీకు ఎవరండి? మీరు ఎవరు మీరు? చెప్పండి. కాదు, ఏం పని చేస్తారు, ఎక్కడ ఉంటారు, ఏంటి అన్ని కనుక్కో వివరాలు. కాదు అమ్మా, నువ్వు పెద్దగా మాట్లాడమ్మా, వాయిస్ చిన్నగా వస్తుంది, నీకు పెద్దగా మాట్లాడమ్మా కొంచెం తల్లి. పక్కన వాళ్ళు ఎవరో మాట్లాడుతారు కదా. పర్లేదు తల్లి, మాట్లాడారు సార్, నాకు వేరే పని ఉంది, నేను వేరే కాల్. చెప్పండి అమ్మా, ఏంటి మీ సమస్య ఏంటి? ఇంత రాత్రిపూట కాల్ చేశారు, మీరు ఇండియా నుంచే కాల్ చేశారా, వేరే దేశం నుంచి ఏమైనా కాల్ చేశారా? మీకు రాత్రి ఉంటే సరే, రేపు మార్నింగ్ చేసుకోవాలండి. పర్లేదు చెప్పండి అమ్మా, చెప్పండి విషయం. ఎందుకు మళ్ళీ రేపు పొద్దున మాకు కుదరకపోవచ్చు, ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు. మీరు క్రిస్టియన్ అన్నారు కదా, ఎందుకు కాల్ చేశారు? నాకు అసలు కుదరదు, నాకు రేపు షూటింగ్ ఉంది, నాకు ఇంకా షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు, నా షూటింగ్ టెన్షన్. చెప్పండి అమ్మా, ఇప్పుడు చెప్పండి అమ్మా, ఏంటి? నేను ప్రవీణ్ అన్న ఆయనతో మాట్లాడాలనుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు టాక్ టు ఎనీవన్. చెప్పండి అమ్మా, ఏంటి? ప్రవీణ్ నేను ఒకటే చెప్పండి, ఇద్దరు ఒకటే షార్ట్ ఫిల్మ్ లో అవన్నీ తీస్తాం, మేమే చేస్తాం. చెప్పండి, ఏంటి మీ సమస్య? నేను ఆయనతోనే, నేనైతే ఆయన ఇంటర్వ్యూనే విన్నాను, మీ ఇంటర్వ్యూ ఉండలేదే. నేను ఆ ఇంటర్వ్యూ రాసిచ్చేది నేనమ్మా. ప్రవీణ్ ఛానల్ చెప్పండి, మాట్లాడండి ప్రవీణ్ గారు, మీరంటే మాట్లాడండి. చెప్పండి వింటున్నాను, చెప్పండి అమ్మా. ఓకే, మీరు రాసిస్తే మాట్లాడే వాళ్ళతో ఇంకేం మాట్లాడతాం, బికాజ్ ఆయనకి ఏం తెలియనప్పుడు ఏం మాట్లాడతాం? ఇద్దరం కూర్చొని డిస్కస్ చేస్తాం. మీ ప్రాబ్లం ఏం చెప్పండి అమ్మా. ఇప్పుడు మేము కింద పడతాం, మీద పడతాం, పొర్లుతాం, దండం ఏదో చేసుకుంటాం. మీకు ఎందుకు అవన్నీ? మీ డౌట్ ఏంది అడగండి వచ్చి. ఏదో చేసుకునేది అవును. ఇప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ప్రశ్న అడగండి అక్కడ. మీరు ఎందుకు వచ్చారో? అరవట్లేదు, నేను ఎందుకు అరుస్తా? నీకు ఏమైనా చెవుడా ఏంది? నేను పెద్దగా మాట్లాడుతూ ఏదో నీ వాయిస్ చిన్నగా వస్తే నీకు వినపడుతుందో నేను పెద్దగా మాట్లాడుతున్నా. నీకు చెవుడు ఉందో లేదో మాకేం తెలుసమ్మా. మా వాయిస్ బేస్ ఎక్కువ, మా వాయిస్ కి. అమ్మా మీరు పాయింట్ కి వచ్చేసేయండి అమ్మా. నేను ప్రవీణ్ మాట్లాడుతున్నాను అమ్మా. చూడండి అమ్మా, నాకు పాయింట్ కి వచ్చేసేయండి. నేను ఆల్రెడీ వేరే వాళ్ళు ఇంకా 3 లైన్ లో ఉన్నారు, మాట్లాడాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు చెప్పాలనుకునేది ఒక మాటలో చెప్పండి అమ్మా. నేనే ప్రవీణ్ లేకపోతే మీరు ఇలా మెత్తగా మాట్లాడితే సరిపోదు. చెప్పండి, నాకు మళ్ళీ తర్వాత టైం కుదరదు. మీరు ఎక్కువ గ్యాప్ తీసుకోకండి సార్. నేను ఫోన్ పెట్టేశాను సార్. ఈ పాస్టర్తో మాట్లాడండి సరే. పెట్టేయండి సార్. చెప్పండి, పెట్టేశాను. పాస్టర్ మాట్లాడు. పాస్టర్ గారు ఉన్నారా? ఉన్నారు. పాస్టర్ గారు, మీరు నాకేమొద్దు సార్, దయచేసి లాస్ట్ కి ఒకటే ఒక ప్రశ్న. లోతు కూతుళ్ళు తప్పు చేశారని మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, అది ఎక్కడుందో బైబిల్లో చూపించండి. నేను లోతు కుమార్తెలు తన తండ్రితో తప్పు చేశారని చెప్పలే. అది తప్పు చేయలేదంటారు చెప్పండి. ఇలాంటి వాళ్ళు అడుగుతున్నారు, చూపించాను. ఇప్పుడు వాళ్ళు తప్పు చేయలేదంటారా? లోతు కూతుళ్ళు తప్పు చేయలేదు, అదేగా మీరు చెప్పిన స్టేట్మెంట్. ఏమంటారు? లోతు కూతుళ్ళు తప్పు చేయలేదు, అవునా? సరే, నేను ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. అయ్యో, సమాధానం చెప్తా. కాదు, పాస్టర్ గారు ఒక్క నిమిషం సార్, మనం ప్రేమపూర్వకంగా మాట్లాడండి. ఇంత ముందు నేను ఇన్వాల్వ్ అవ్వలేదు మనుగూరులో, ఇప్పుడు నేను ఇన్వాల్వ్ అవుతాను మనుగూరులో. వినండి, మనుగూరు రావాలని కోరుకుంటున్నా నేను. వీళ్ళందరూ నమ్మొద్దండి. రాము గారు, మీరు అదే క్వశ్చన్ నన్ను అడగండి, నేను చెప్తాను. అసలు రాము గారు అండి, అసలు ఆయనకి తల తెలియదు, తోక తెలియదు బైబిల్ గురించి. ఎవరు? నీకు రాము గారు కనబడుతున్న వ్యక్తికి నిజాన్ని గ్రహించలేక తప్పుల్ని వెతికే వ్యక్తి అతను. నేను మాట్లాడతాను, ఇప్పుడు మాట్లాడండి. మీకేం తెలుసు బైబిల్ గురించి? మీకు అసలు యేసు ప్రభు గురించి ఏం తెలుసు?
ఇప్పుడు పాస్టర్ గారు మన టాపిక్ రాజేష్ గారు ఉండండి సార్, మన టాపిక్ పక్క వెళ్ళిపోతుంది. ఒక నిమిషం. బూతులు మాట్లాడకండి. కాదు కాదు, నేను మాట్లాడలేదు పాస్టర్ గారు, నేనైతే బూతులు మాట్లాడలేదు, ప్రశ్నించాను, మీకు ఇప్పటిదాకా విన్నారు. నేను అడిగే ప్రశ్న అయితే ఎవరు నేను అనలేదండి, అన్న వాళ్ళకి పాస్టర్ గారు నేను ఆ మాట అనలేదండి. ఒక మాట వినండి పాస్టర్ గారు, పాస్టర్ గారు నా మాట ఒకసారి వినండి సార్. లోతు కూతురు తప్పు చేశారా మీ దృష్టిలో? మీకు యేసు ప్రభు గురించి మీకు ఎందుకు? వీడికి ఏం తెలియదు సార్. డబ్బు కదా క్రీస్తు గురించిన జీరో నాలెడ్జ్ వాళ్ళది. అసలు జీరో నాలెడ్జ్. తప్పు చేశారని బైబిల్లో రాయబడి ఉన్నదని కాదమ్మా, ఒక నిమిషం అమ్మా, నువ్వు ఒక నిమిషం సైలెంట్ గా ఉంటే నేను అడుగుతాను. నువ్వు అరిస్తే ఉపయోగం లేదమ్మా. ఇలాంటి చేయదు కానీ హెచ్చరిస్తూ ఎక్కడ రాశాడు, ఎక్కడ రాశాడు, ఎక్కడ రాశాడు చూపించమ్మా, రిఫరెన్స్ చూపించి ఎక్కడ రాశాడు. తప్పులు చేశారు కదా అమ్మా, నేను అడుగుతుంది అది కాదమ్మా, ఎక్కడ రాశాడు, ఎక్కడ రాశాడమ్మా, నువ్వు చెప్పేది ఎక్కడ రాశాడు, రిఫరెన్స్ చూపించు. మనుషులు కాదమ్మా, ఆడోళ్ళ చేత మాట్లాడిస్తున్నాడు, మీ పాస్టర్ మాట్లాడుతాం రాదా? ఆడోళ్ళ చేత మాట్లాడిస్తున్నాడు, మీ పాస్టర్ రాదా? ఆడోళ్ళ చేత మాట్లాడిస్తున్నాడు సార్. మీరు వింటారేమో ఎందుకండి? ఇప్పుడు మీరు ఆడోళ్ళు తీసుకొస్తే ఉపయోగం లేదు. మాట్లాడుతూ ఉంటారు ఆడోళ్ళు, వాళ్ళు రాయకూడదు, తప్పండి. ఆడోళ్ళు పిలిపికూడదండి పాస్టర్ గారు, ఆడోళ్ళు రాకూడదండి పాస్టర్ గారు, తప్పండి. నేను అడిగేది ఒకటే ప్రశ్న సార్. రాకూడదు అంటున్నాడు అన్న. మీరెవరో మాట్లాడేది నేను ఎందుకు వచ్చాను తెలుసా? ఇందాక మీరు బూతులు మాట్లాడు, అంతసేపు నేను సైలెంట్ నేనేం మాట్లాడలేదు. ఒక నిమిషం నేనేం మాట్లాడలేదమ్మా. ఒక నిమిషం లాంగ్వేజ్ నాకు నచ్చక నేను మాట్లాడా. అమ్మ ఒక నిమిషం, నేను చెప్పేది పాస్టర్ గారికి అమ్మ ఫోన్. నేను అడుగుతున్న ప్రశ్న ఆయన నాకు సంబంధం. ఇప్పుడు పాస్టర్ గారు నేను అడిగింది ఒకటే సార్, మళ్ళీ అడుగుతున్నా. లోతు తప్పు, లోతు కూతుళ్ళు సరే ఎవరో ఒకరు తప్పు చేశారా లేదా మీ ప్రకారం చెప్పండి, లేదా బైబిల్ ప్రకారం తప్పు చేశారా లేదా, స్వామి తప్పు చేశాడా లేదా, రాముడు తప్పు చేశాడా లేదా, ఎక్కడ రిఫరెన్స్ చూపించండి, రిఫరెన్స్ చూపించండి సార్. నేను ఇప్పిస్తాను. ఒక చాకలతని మాట విని శ్రీరాముడు అంతటి వాడే సీతాదేవిని అవమానించాడా? ఆ చాకలవాడని ఉందా అండి? సార్ మాకు పెద్దలు చెప్పారు సార్, అలా మేమే భగవద్గీత చదవలేదు. యూదులు చెప్పారు మాకు, అది నమ్మమంటారా మరి? రోమన్ అనే ప్రాంతం అనే రోమన్ సైనికుడితో మేరీ గర్భం చేయించుకుందని మాకు యూదులు చెప్పారు, నమ్మమంటారా? అందు గురించే సార్ బైబుల్ మీరు చదవండి అని చెప్పేది. మాట్లాడుకోవాలి, నోటికి వచ్చినట్టు మాట్లాడుకోకూడదు. మేరీ మంచి ఖతర్నాక్ అండి. ఎందుకంటే రాజుగారు డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఏసేపు మేరీ ఎక్కిండు, పరిశుద్ధాత్మ ఎక్కిండు, యెహోవా ఎక్కిండు, పరిశుద్ధాత్మ గర్భం చేయించుకొని ఏసేపుతో మళ్ళీ 6 పిల్లలకి అన్నది మేరీ, తెలుసా మీకు? మరి మీకు అలా అర్థమైతే నా దగ్గర రండి, మీకు క్లారిటీ ఇస్తాను. యేసు చేస్తున్నారు ఇందాక నుంచి, అది అవదే పాస్టర్ గారు. తెలియస్తారు ఇది ట్రై చేస్తున్నా అవదది అయినే పాసిబుల్. ఆగి బూతులు మాట్లాడేటోళ్ళు చెప్తున్నా నేనండి, యేసు ప్రభు ఒక్కడే నిజమైన దేవుడు, నమ్మితే మీకు మోక్షం దొరుకుతుంది. ప్రవీణ్ పగడాలని ఈ రోజు చచ్చాడు ఒకడు పాస్టర్. ప్రవీణ్ పగడాలని ఈ రోజు ఒక పాస్టర్ గారు యాక్సిడెంట్ అయి చచ్చాడు. మరి యేసు గారు ఏం బీకుతున్నాడు? చాలా మంది చచ్చిపోయారు. మరి హిందూ పూజారులు కూడా. అవును, మాది కర్మ సిద్ధాంతం బాబు, మాది కర్మ సిద్ధాంతం బాబు. మీరు మనుషుల్ని చంపడానికి కూడా వెనకాడని పరిస్థితికి దిగజారిపోయారు. ఈ రోజు చనిపోయాడంటే ఆయన ఎత్తి చూపించి, ఆయన మీది తప్పు అని ఎత్తి చూపిస్తున్నారు. రక్షించకుండా మరి లోకరక్షకుడు ఏసేం బిగుతున్నాడు రక్షించకుండా మీ ప్రవీణ్ పగడాలని. ఉన్నది ఒక రోజు ఉంటదన్న. యేసు ప్రభు
విషయంలో కూడా అట్లనే జరిగింది. వస్తే చైన్ దొరగారిని కూడా చంపేస్తే దేవుడు చూస్తూ ఊరుకోలేదు. శిక్ష ఉంటదన్న, భయంకరమైన శిక్ష. మీరే ఎవరైతే చంపారో వాళ్ళు అనుభవించే శిక్షను మీరు చూస్తారన్న, చూస్తారు ఖచ్చితంగా. అదే ఏసేం బీగుతున్నాడమ్మా అప్పటి వరకు. ఇప్పుడు మీ ఏసుగాడు ఏం బీగుతున్నాడంట? బాగుంటదన్న. మీ ఏసుగాడు ఏం బీగుతున్నాడమ్మా? లేక మాలలు వేసుకున్నారు, సాయిబాబు దగ్గర మాలలు వేసుకొని పోయిన వాళ్ళు చాలా మంది ఒకసారి ఏదో కూర్చొచ్చారు కదా, మరి ఏం చేసిండు, ఏం బీకడానికి మేమంటే బాగుంటదా? కాదమ్మా నేను చెప్తాను, నువ్వు అడిగావు కదా, అదిగో నేను చెప్తా విను. మీరు తినమన్నా కానీ ఒక రోజు ఉంటది, మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే అన్నని శిక్ష దేవుడు దరిద్రపు కొట్టు మతాలు దేశంలోంచి పారిపోవాలి, నేను కూడా పూజ చేస్తాను, పూజ చేస్తాను. మీ పిల్లలు కానీ మన దేశంలో వాడకండి. మన దేశం నుంచి పంపాలని చూస్తున్నారు కదా. ఈ రోజు అమెరికా పెట్టిన భిక్ష వల్లే భారతదేశం బతుకుతుంది, అది గ్రహించండి. నువ్వు వాడే ఫోన్ కానీ ప్రతి టెక్నాలజీ కానీ అమెరికా పెట్టిన భిక్ష కదా. అరే నువ్వు ఉండే భూమి ఎవర్రా? భూమాత్ర లంజా కొడుక. అరే పాస్టర్ గా నీ అమ్మని తెలుగుతా లంజా కొడుక, నీ అమ్మరే లంజా కొడుక, లంజా కొడుక, లంజా కొడుక, నీ అమ్మని దెంగుతా లంజా కొడుక, లంజా కొడుక, భారతదేశాన్ని లంజా కొడుక. రే పాస్టర్ గా నీ అమ్మని నువ్వు దెంగే, అమెరికాకి దెంగేసే నువ్వు లంజా కొడుక. నువ్వు ఇక్కడి నుంచి గుర్తులో పెట్టుకోరా లంజా కొడుక పాస్టర్ గా. అక్కడ నుంచి మన దేశానికి వెళ్ళిపోయినట్టు అక్కడ లంజా కొడుక పాస్టర్ నా కొడుక, దేశద్రోహిగా లంజా. మనుగురు రండి సార్, మీరు మళ్ళీ మనుగురు వస్తారుగా, రండి సార్. రండి పాస్టర్ గా. అట్లా మాట్లాడుతున్నావు? అరే పాస్టర్ గా లంజా కొడుక, నీకు సిగ్గుందా? భారతీయుడు లంజా కొడుకను. మీ అమ్మ నిన్ను ఒక్కడికి కలగకుండా అందుకే అట్లా మాట్లాడుతున్నావు అంటుంది మా మిస్సెస్. అందుకనే మేరమ్మ లంజ్ అనేది, మేరీ అమ్మ లంజ్ అది, మేరీది లంజా కొడుక. అజ్ఞాని అనాలా నిన్ను ఏమనాలో కూడా తెలియట్లేదు. అరే ఏసుగాడు లంజా కొడుకు, మేరీ లంజరా, ముహూర్త కాకుండా ఉంటదిలే. మీకు దేవుడే మాట్లాడతాడులేండి బ్రదర్, మీతో దేవుడే మాట్లాడతాడు. కూడా మన మీ దేవుడు గాని వచ్చి నా మడ్డ కూడా మన వచ్చి లంజా కొడుకు రాండి మాట్లాడడానికి. అరే ఏసుగాడు మడ్డ కూడా లంజా కొడుకు వచ్చి. మీ మాటలకి మా ఇంట్లో ఆడవాళ్ళకి గౌరవం లేకుండా మాట్లాడుతా ఉంటే వాళ్ళకి పాపం మాట్లాడలేక. సార్ వినండి సార్, తప్పు మాట్లాడినప్పుడు ఎవరైనా మాట్లాడొచ్చు. నా దగ్గర నుంచే మాట్లాడుతుంది ఆవిడ. మీరు చెప్పేది వినకుండా ఆడవాళ్ళ మధ్యలో తీసుకొస్తే అలానే ఏం చెప్తారు సార్? మీరు ఏం చెప్తారు సార్? ఆర్గ్యుమెంట్స్ తప్ప నిజాన్ని గ్రహించట్లేదు సార్ మీరు. నేను ఏమన్నా లోతు కూతురు తప్పు చేశారు చూపించమని, మీరు ఇంతమంది చూపించలేదు. తప్పు చేయలేదు సార్, వాళ్ళు తప్పు 100% చేయలేదు. లోతు కూతురు తప్పు చేయలేదు, ఒప్పుకుంటారా? చేయలేదు. మీరు రండి, డిబేట్ కి నేను కూర్చుంటా రండి. లింక్ ఇస్తాను సార్, రేపు నాకు 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరు రాయండి, పలాని పాస్టర్ మనుగూరు ఫిలిప్ గారు చెప్పిన మాట ఇది. కావాలంటే మీరు ఆయనకు ఫోన్ చేసి అడుక్కోండి. ఫిలిప్ లోతు కుమార్తెలు లోతుతో తప్పు చేయలేదన్న మాట నేను ప్రూఫ్ చేస్తాను సార్. నా నెంబర్ తీసుకోండి, రేపు మాట్లాడదాం, నాది రాసుకోండి. సార్ వినండి సార్, ఒక మాట. మీరు నిజాయితీగా మాట్లాడితే గ్రహిస్తే, మీరు ఒక పిన్ డ్రాప్ గురించి మాట్లాడుతున్నారు అంటే ఆర్గ్యుమెంట్ పరంగా వెళ్తుంది. క్వశ్చన్ ని రేస్ చేయకండి అంటే నేను క్లారిటీ ఇస్తాను, కానీ ఆ క్లారిటీని కూడా మీరు క్యాచ్ చేయకుండా ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు. మీరు అలా వింటాను అని అంటే మీరు ఒక రోజు చెప్పినా నేను వింటాను సార్. అసలు మీ దగ్గర సబ్జెక్ట్ లేదు కదండి సార్, అసలు మీ దగ్గరే లేదు సార్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఉంటే మీరు వింటారు. దేవుడు అని చూపించండి, నేను అడిగాను. ఇప్పటికీ చెప్తున్నాను వినండి. ముగ్గురు వేరు కాదు, ఒక్కడే. పరిశుద్ధాత్ముడు ఒక్కడే. ఎక్కడ రాసింది? ముగ్గురు ఒక్కడే. పాత నిబంధనలు తండ్రి, కొత్త నిబంధనలు కుమారుడు, నేటి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. బైబుల్ గ్రంథాలు అపోస్తలుగా నేను వెళ్ళి నా తండ్రిని పంపిస్తానన్నాడు, ఆయనే వచ్చాడు. ముగ్గురు వేరు కాదు, ఒక్కడే అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అంత్యదినంలో యేసుకెందుకు తెలియలేదు సార్? ఇప్పుడు నేను ఎక్కడున్నాను, మీరు ఎక్కడున్నారో నాకు తెలుసా? నేను ఇంట్లో ఎట్లున్నాను మీకు తెలుసా? ఇద్దరు ఒకటైతే మరి అంత్యదినం ఎప్పుడో తెలియాలి కదా యేసుకి. అన్ని తెలుసు సార్, అన్ని తెలుసు, అందరికీ తెలుసు, తండ్రికి తెలుసు. దాని టైం చెప్పకూడదు కాబట్టి అన్ని మీరు ఆలోచించే రీతి. తండ్రి మీరు పాపము క్షమించుడు, వీళ్ళ పాపం నేను క్షమిస్తానే మాట ఆయన నన్ను ఎందుకు అనలేకపోయాడు? మొత్తం ఈయన పవర్ ఉంటే ముగ్గురు ఒకటైతే. సార్ ఒక మాట, ఆయన మీరు గమనించారో లేదో పరిశుద్ధ గ్రంథంలో నేను దొంగ వలె వస్తాననుంది. రెండవది మీరు కడబురం రోగినప్పుడు నేను దేవదూతలతో వస్తాననుంది. చెప్తున్నాను, ఒకే వచనాన్ని ఒకే కోణంలో చూడకూడదు. పరిశుద్ధ గ్రంథంలోని వాక్యం
ఒక్క నిమిషం, ముగ్గురు ఒకటైతే ఈయనకి అంత్య దినమో తెలియలేదు. తండ్రి వీరేమి చేయించును వీళ్ళు పాపం క్షమించుడి అన్నాడు. తండ్రిని వేడుకున్నాడు పాపం క్షమించడం. నేను అనొచ్చుగా, నేనే క్షమించాను పోనీ మీ పాపాలు అనొచ్చుగా. సార్ అది ఆయన కుమారుడు టైం గనక ఆ టైం మీరి చెప్పకూడదు. తండ్రి అయినటువంటి యెహోవా కుమారుడు పుడతాడని ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఉంది సార్. తండ్రి మాట్లాడాడు కుమారుడు గురించి. కుమారుడు తన తండ్రి గురించి చెప్పొద్దు అన్నాడు కాబట్టి రాజు గారు రేపు ఇది ఇక్కడి నుంచి కంటిన్యూ అవుదాం సార్ రేపు. ఓకేనా? సరే అండి, రైట్ అండి.